నా పేరు కల్లం హరికృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నాను. ఏదైతే గత 2-3 రోజులుగా మనం అంతా చూస్తూనే ఉన్నాం, సోదరి గీతాంజలి మరణం ఏదైతే ఉందో, ఈ సోషల్ మీడియా దాడులు అనాలో, ఒక రకంగా పైశాచిక దాడి అనాలి దీనివల్ల తన సంతోషాన్ని వ్యక్తపరిచి ఈరోజు తను బలైపోయింది. ఇలాంటివి మళ్ళీ జరగకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ కుటుంబం ఎవరైతే చిన్న తల్లులు ఆ రోజు ఆ వీడియోలో చాలా చలాకీగా మాట్లాడుతూ కూడా సోదరి గీతాంజలి చెప్పింది, నా 2 కూతుర్లు ఉంటే కనుక జై జగన్ అని చెప్పేసి అరిసేది, అంత ఆనందంగా ఉన్నాను అని చెప్పేసి. అయితే ఈ సోషల్ మీడియా ఎటు వెళ్తుంది అనేది కూడా ఒక విషయం అందరూ ఆలోచన చేయాలి. మనం గమనిస్తే కనుక 2 సంవత్సరాల క్రితం బెండపూడిలో 2 విద్యార్థులు ఇంగ్లీష్లో మాట్లాడితే ఏదో ఒక పైశాచిక ఆనందం పొందుతూ వాళ్ళ మీద కూడా దారుణంగా ట్రోల్ చేశారు. కాకపోతే వాళ్ళ చిన్నపిల్లలు ఇవన్నీ తెలుసుకునేంత శక్తి వాళ్ళకి లేదు కాబట్టి, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి తోడుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ధైర్యంగా నిలబడ్డారు. ఇలా సోషల్ మీడియా అనేది కుదిరితే వినోదానికి వాడాలి, తప్పులేదు, కానీ 10 మందికి సహాయం చేయాలి తప్ప 10 మందిని బాధ పెట్టడం, ఇలా బలయ్యే విధంగా చేయకూడదు అన్న ఉద్దేశంతోనే ప్రభాకర్ గారు ముందుకు రావడం జరిగింది. పంచ్ ప్రభాకర్ గారు ఆ బెండపూడి విద్యార్థులు నన్నే పంపించారు. నేను వెళ్ళి కలిసి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి, వాళ్ళ చదువు పూర్తయ్యే వరకు వారు ఎటువంటి ఖర్చులైనా సరే ప్రభాకర్ గారే పెట్టుకుంటానని చెప్పారు. ఆయన చెప్పిన విధంగా గడిచిన 2 సంవత్సరాలుగా వాళ్ళు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నారు. మంచి మార్కులతో, దాదాపు 95% మార్కులతో ఇద్దరు పూర్తి చేసుకున్నారు. వాళ్ళకి అయ్యే చదువులు ఖర్చు మొత్తం అంతా ప్రభాకర్ గారే భరించారు. ఇట్లా ఈ సోషల్ మీడియా వల్ల ఎవరన్నా దాడికి గురవుతున్నారు, బాధపడుతున్నారు, బలవుతున్నారు అంటే వారికి మనవంతు సాయంగా నిలబడాలి అనే ఉద్దేశంతో. ఇదే కాదు, గతంలో ఆయన చారిటీ వర్క్స్ చాలా చేశారు. కానీ ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మనం తోడుగా ఉండాలి, నిలబడాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు నన్ను పంపించడం జరిగింది. వారి కుటుంబానికి వెంటనే 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం, మరియు ఆ పిల్లలిద్దరూ, చిట్టితల్లులిద్దరూ ఎంతవరకు చదువుకుంటే అంతవరకు ఆ చదువుకయ్యే ఖర్చు పూర్తిగా ఆయన మిత్రులు పెట్టుకుంటామని చెప్పారు. ప్రభాకర్ గారు, గాయం ప్రసాద్ రెడ్డి గారు, మల్లికార్జున రెడ్డి గారు, అట్లానే శివామేక గారు, వాళ్ళ నలుగురు కూడా కలిసి ఈ పిల్లలిద్దరు బాధ్యత కూడా వాళ్ళు తీసుకొని, ఇప్పటి వరకు కాదు, ఇవాళ రేపటితో అయిపోయిందని కదా, పిల్లలు ఎంతవరకు చదువుకోగలిగితే అంతవరకు నేను ఈ రాష్ట్ర ప్రజలను కూడా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి దురదృష్టకరం అసలు ఎక్కడ పోతుంది? మనం ఏమన్నా మాట్లాడితే ఆడవాళ్ళు అర్ధరాత్రి తిరిగితేనే స్వతంత్రం అనుకుంటే, కనీసం వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేస్తున్నప్పుడు ఇంకా స్వతంత్రం ఎక్కడొచ్చింది? కాబట్టి తెలుగుదేశం వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, ఇప్పుడు రాజకీయాల్లో మేమున్నాం, రాజకీయ నాయకుల్ని, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు రోజు బురద జల్లుతూ ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులను అంటూ ఉంటారు. కానీ సామాన్యులు ఏం చేశారు? ఒకసారి సామాన్యుల గురించి కూడా ఆలోచన చేయండి. వారు కేవలం చంద్రబాబుని తిట్టలేదు, ఆమె లోకేష్ని తిట్లా, పవన్ కళ్యాణ్ తిట్లా, కనీసం ఆ ప్రభుత్వంలో రాలేదు, ఈ ప్రభుత్వంలో వచ్చిందని అలాంటి కంపారిజన్ కూడా చేయలేదు. కేవలం తన సంతోషం పంచుకున్నందుకు ఈరోజు సొంత ఇంటి కళ నిజమవుతుంది, సొంత ఇంట్లో ఉండాలి అనుకుంటే ఈరోజు ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం నిజంగా చాలా బాధాకరం. ఏది అయినప్పటికన్నా ధైర్యంగా ఉండండి, జరిగిపోయిందని ఎవరు మార్చలేం. ఈ 2 పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి దానికి మా వంతుగా మేమేం చేయగలిగితే మేమంతా తోడుగా ఉంటాం. మీరు ధైర్యంగా ఉండి వాళ్ళని కూడా బాగా చూసుకోవాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి ఏది అవసరం వచ్చినా డాడీకి చెప్పండి, డాడీ నాకు ఫోన్ చేస్తారు, నేను చూసుకుంటాను, సరేనా? మనకు హెల్ప్ చేయడానికి చాలా మంది అనుకోవచ్చు ముందుకు వచ్చారు. మీరు ఏమాత్రం అధైర్యపడకుండా, ఓకేనా? ఉంటారా? స్ట్రాంగ్ ఉంటారా? డాడీ చెప్పిన మాట వింటారా? 2 డాక్టర్లు అవుతారండి. ఎంతవరకు చదివించాలనుకుంటే అంతవరకు చదివించండి. నా ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. ఏ ఇబ్బంది వచ్చినా సరే మీరు చెప్పండి, మీకు సాయం చేయడానికి కొన్ని 100 మంది ఉన్నారు. వాళ్ళ తరఫున, ఇప్పుడు అమెరికాలో వాళ్ళ తరఫున నన్ను పంపించారు. ఇప్పుడు నేను గుంటూరులోనే ఉంటాను. మీకు ఏం అవసరం వచ్చినా లోకల్గా మన జస్వంత్, యశ్వంత్ వీళ్ళంతా కూడా ఉంటారు. ఏం అవసరం వచ్చినా సరే నాకు చెప్పండి, నేను వాళ్ళ ద్వారా మాత్రం బాగా చదివించండి. అన్న బ్రదరు పంచు ప్రభాకర్ అన్నగారు కూడా, కల్లా హరికృష్ణారెడ్డి గారు కూడా, అందరూ వారు కూడా ఎంతో విశాల ఉదయంతో మాకు 2 లక్షలు ఇచ్చారు. అది కాకుండా ఇంకా ధైర్యంగా చెప్పారు, పిల్లల చదువులకు కూడా ఉంటాం, మేము ఎప్పుడు అండగా ఉన్నాం. అది చిన్న బాధ్యత కాదు, ఏదో చెప్పేయడం కాదు, అంత బాధ్యతని అవలీలగా చెప్పారు. బాగా ధైర్యం ఇచ్చారు నాకు. నా గీత మనిషికి ఒక వెన్నుపూస లాంటిది, నాకు అది వెన్నుపూస లాంటిది. అది లేకపోయినా ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి నాకు బలాన్ని, ధైర్యాన్ని ప్రకటించారు, ధైర్యాన్ని ఇచ్చారు. ఎన్ఆర్ఐ ప్రభాకర్ గారు స్పందించి వారు వారి ఫ్రెండ్స్ కలిసి ఆ పిల్లలకి 2 లక్షల రూపాయల నగదుని ప్లస్ ఆ పిల్లలు చదువుకి అయ్యే ఖర్చు మొత్తాన్ని వారు భరించే విధంగా ఈరోజు వారి తరఫున మన వైఎస్ఆర్ పార్టీ జిల్లా యూత్ ప్రెసిడెంట్ గారు తీసుకురావటం, వారికి కూడా Please subscribe Dot News.